అరటికాయ ఎగురు చాలా బాగుంటుందండి. దానికి గాను ముందు బాణల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం, టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. అదేవిధంగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము. అదేవిధంగా 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది వేగుతూ ఉండగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. నేను ఒక అరటికాయ ఇక్కడ వాడుతున్నాను. ఒక అరటికాయ గాను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అదేవిధంగా 1 టీ స్పూన్ నిండా గరం మసాలా వేసుకున్నానండి. ఇంక ఇదంతా మిక్స్ చేసేసుకొని మనం మంచిగా ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చి మంచిగా వేగింది అనుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు చాలండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని లిడ్ పెట్టేసి మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 8 మినిట్స్ ఉడకనిస్తే మనకి ఆయిల్ చక్కగా పైకి తేరిపోతుంది. మన కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేయడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళా చేసుకోవడానికి ఇష్టపడతారు ఈ రెసిపీని.